ఇక ఎవరైనా విమర్శలు చేసినా కూడా గొప్ప ఉద్యమ నాయకుడు, తెలంగాణ సాధకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేసీఆర్. ఆయన అంటే తెలంగాణ వచ్చాక 9.5 ఏళ్ల పాటు సీఎంగా పనిచేశారు. ఆ తర్వాత రీసెంట్గా 2023 ఎన్నికల్లో 39 స్థానాలకే ఆ పార్టీ పరిమితమైన పరిస్థితి. ఎందుకో ఏంటో ఆయన ఫామ్ హౌస్కే పరిమితం అవుతూ ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయినా కూడా ఆయన పార్టీ కార్యక్రమాలని డైరెక్షన్స్ ఇవ్వడం అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఉన్నట్టుండి ఆయన ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ సర్కార్ని, రేవంత్ పేరు కూడా ప్రస్తావించకుండా ఒక రేంజ్లో నిన్నటిదాకా ఒక లెక్క, రేపటి నుంచి ఒక లెక్క, తోలు తీస్తా నేను వస్తూ ఉన్నాను అంటూ చాలా అగ్రెసివ్గా ఒక డేంజరస్ వార్నింగ్ ఇచ్చారు. ఏంటి కేసీఆర్ మళ్ళీ రియాక్టివ్ కాబోతూ ఉన్నారా? మీకు ఇప్పుడు వరకే ఫామ్ హౌస్కే ఉన్న ఆయన ఓడిపోయిన తర్వాత 2023 డిసెంబర్లో ఓడిపోయిన తర్వాత ఇప్పటివరకు ఫామ్ హౌస్లో ఉండి క్రియాశీల రాజకీయాలకి, యాక్టివ్ పాలిటిక్స్కి ఆయన రాలే. కానీ సడన్గా ఆయన ప్రత్యక్షమయ్యి క్రియాశీల రాజకీయాలు, యాక్టివ్ పాలిటిక్స్లోకి రావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ మీరు అన్నట్టు ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అంటేనే ఒక పెద్ద బ్రాండు. ఇండియాలో 24 రాష్ట్రాల సెపరేటిస్ట్ మూమెంట్లు ఉంటే స్టేట్ సెపరేటిస్ట్ మూమెంట్లో ఆయన దిగ్విజయంగా తెలంగాణ సాధంగా చేసుకున్నాడు. చాలా అద్భుతమైన నాయకుడు, ప్రజాస్వామ్య నాయకుడు, అహింసాత్మకంగా ఉద్యమాన్ని నడిపాడు. చాలా ఉద్యమ స్ఫూర్తి ఎలా ఉండాలో చెప్పిన ఆయన. ఇప్పుడు ఆయన యాక్టివ్ పాలిటిక్స్ రావడం అంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే గవర్నమెంట్ ఫామ్ అయ్యి కనీసం 2 సంవత్సరాలు, ఇంకా 3 సంవత్సరాలు ఉంది. మరి ఈయన ఏదో ఎలక్షన్ ఉన్నట్టు ఎందుకు వచ్చారంటే ఆయన రావడానికి సుస్పష్టమైన కారణాలు, సర్టెన్ రీజన్స్ ఆర్ దేర్ అండి. ఎటువంటి రీజన్స్ అంటే ఆయన ప్రసంగం నుంచే మనం డిరైవ్ చేయొచ్చు, డెడ్యూస్ చేయొచ్చు అనమాట. ఏ విధంగా అంటే ఆయన ప్రసంగంలో 15 సార్లు చంద్రబాబు నాయుడు పదాన్ని ఉపయోగించడం. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కేసీఆర్ పార్టీకి ఒక పెద్ద విపత్తులా తయారయ్యారు. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే రీసెంట్గా జరిగిన జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో బయటపడింది. ఎందుకంటే గెలవలసిన సీటు కేసీఆర్, టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ ఓడిపోవడం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్, ఆ సపోర్ట్ లేకపోతే గెలవరు. అందుకనే రామోజీరావు గారు సంస్మరణ సభలో మీట్ అయినప్పుడు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూర్చుని మాట్లాడుకున్నది చాలా సంచలనమైంది. ఇప్పుడు అదే కారణాన్ని మనం చూపొచ్చు. ఎందుకంటే అదే చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు పార్టీలకు అతీతంగా తెలంగాణలో కోఆపరేట్ చేసుకుంటే, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూటమిలో ఉన్నారు, అక్కడ బీజేపీకి సపోర్ట్గా ఉన్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏకంగా బద్ధశత్రువు, బీజేపీ బద్ధశత్రువు అని కాంగ్రెస్లో ఉన్నారు. కానీ వీళ్ళు ఒకప్పుడు ఒకటే పార్టీలోకి వచ్చినట్టు సపోర్ట్ చేసుకుంటున్నారు. కాబట్టి కేసీఆర్ పట్టిన పార్టీ, కేసీఆర్ అస్తిత్వానికే డేంజర్ అయింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు బంధం. దీన్ని బద్దలు కొట్టడానికి కేసీఆర్ గారు రంగంలోకి వచ్చారు. అందుకని రేవంత్ రెడ్డి పేరు తీయలేదు, కానీ చంద్రబాబు నాయుడు గారిని 15 సార్లు తీసి భయంకరంగా ఆయన మాట్లాడడం జరిగింది. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్రియేషనే తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదం అని, మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్తో ఆయన వచ్చారంటే అది చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ రానివ్వకుండా చేయడం, ఆయన అస్తిత్వం లేకుండా చేయడం అనేది ప్రధాన ఆశయంగా ఉంది. అది ఆయన యొక్క లక్ష్యం. ఇదేదో ముదిరిపోయాక కాకుండా, ఎలక్షన్ వచ్చేటప్పుడు కాకుండా ముందు నుంచే ఆయన మొదలు పెట్టడం జరిగింది. అందువల్ల చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్గా తోలనాడడం జరిగింది ఒకటి. ఇక రెండో అతిపెద్ద కారణం ఏంటంటే ఇన్ ఫైటింగ్ అంటారు. ఎంతటి శక్తివంతమైన పార్టీ అయినా, ఎంత శక్తివంతమైన రాజ్యం అయినా పోయింది ఎప్పుడు అంటే అంత కలహాలు, ఇన్ ఫైటింగ్ అంటారు. ఇప్పుడు మరి టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ పార్టీలో అంత కలహం ఉంది. కవిత గారు ఇప్పుడు బయటకు వచ్చి ఒకటే పార్టీలోంచి ఆయన రక్తం నుంచి ఉద్భవించిన కవిత, ఆయనకి చాలా ఇష్టమైన ఆవిడ బయటకు వచ్చి ఇప్పుడు కేసీఆర్ పార్టీనే అటాక్ చేస్తూ ఆవిడ తిరుగుతుంది. ఒక రకంగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఆవిడ తిరగడం వల్ల నష్టం ఎక్కువ పోయేది కాంగ్రెస్కి నష్టం కాకుండా ఇటు టీఆర్ఎస్కి, బీఎస్ఆర్కి నష్టం ఉంటుంది. కాబట్టి దాన్ని న్యూట్రలైజ్ చేయడం అనే ఒక ఉద్దేశం ఇక్కడ. ఎందుకంటే కేసీఆర్ గారు బయటకు వచ్చి ఆయన మాట్లాడడం ప్రారంభిస్తే మిగిలిన వాళ్ళు ఎవరైనా న్యూట్రలైజ్ అవ్వాల్సిందే. అంటే కవిత గారు తిరిగే దాన్ని అంతటిని న్యూట్రలైజ్ చేయడమే, తటస్థం చేయడమే, ఆ ప్రభావం పార్టీ మీద లేకుండా ఉండడానికే ఇప్పుడు కేసీఆర్ గారు బయటకు వచ్చారని చెప్పవచ్చు. అంటే మూడో కారణం ఏంటంటే ఆయన రావడానికి కేటీఆర్కి తిరుగులేని శక్తివంతం చేయడం. ఇక బీఆర్ఎస్ నాయకుల్లో కానీ ఎక్కడైనా తిరుగులేని, అంటే కేటీఆర్కి పట్టం కట్టడం అనేది లక్ష్యం. ఆ విషయంలో తిరుగులేదు. రెండు, ఆయన మాట్లాడేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, జగన్ గారికి ఆయన సపోర్ట్ అనేది చాలా జాగ్రత్తగా ఉంది. ఎందుకంటే ఒకవేళ ఆయన అనుకున్నట్టు ఇటు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి బంధం బాగా బలపడి వచ్చి ఎలక్షన్కి గట్టిగా తయారవుతే
ఇప్పుడు కేటీఆర్ గారు జగన్తో కలిసి, బీఆర్ఎస్ జగన్తో కలిసి ఇక్కడ దాన్ని న్యూట్రలైజ్ చేయాలనేది ఒకటి ఉంది. అందుకే దీనికి ప్రతిస్పందనగానే కేసీఆర్ గారి ప్రసంగాన్ని వాళ్ళు సంతృప్తికరంగా ఉంది, ఇదే కరెక్ట్ అంటూ అక్కడ వైఎస్ఆర్సీపీ కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో బంధం బలపడుతుంది, అది ఒక కారణం. ఇక రెండోది ఏంటంటే, రీసెంట్గా ముగిసిన పంచాయతీ ఎలక్షన్లో 30% మించిన సీట్లు బీఆర్ఎస్కి వచ్చినాయి. ఇది చాలా పెద్ద కాన్ఫిడెన్స్ అనమాట, ఒక అద్భుత విజయం అని చెప్పొచ్చు. ఎందుకంటే అపోజిషన్ పార్టీకి అన్ని రావు. ఒకప్పుడు కాంగ్రెస్ అపోజిషన్లో ఉన్నప్పుడు దానికి కనీసం 5% సీట్లు రాలేదు, బీఆర్ఎస్ రానివ్వలే. కానీ ఇప్పుడు 30% రూరల్ ఏరియాలో పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది. మళ్ళీ వెంటనే మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి ఆ ఎన్నికలు ఇంకా విజయం నమోదు చేసుకోవాలంటే కేసీఆర్ గారు మాట్లాడాలి. అందుకనే ఉత్సాహాన్ని క్రియేట్ చేస్తూ ఎంతూసియాజం ఇవ్వడానికి ఆర్టీ క్యాడర్లు ఆయన బయటకు వచ్చి మాట్లాడారు. తర్వాత గవర్నమెంట్ ఇప్పుడు హైదరాబాద్ సిటీ అభివృద్ధి, సో తిరుగు లేకుండా అభివృద్ధి చెందుతుంది, పెట్టుబడులు అంటున్నారు. కాబట్టి ప్రభుత్వం చేసేదంతా బూటకమే. ఈ హిల్ట్ సిటీ అనేది ఒక అవినీతి. ఈ హైదరాబాద్ సిటీకి 400 సంవత్సరాల చరిత్ర ఉంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి డెవలప్ చేశారా? లేకపోతే చంద్రబాబు నాయుడు వచ్చి నేను డెవలప్ చేశాను, ఇది నాదే, దీనికి నాయకత్వం నేనే, ఈ యొక్క సిటీ నిర్మాతం నేనే అంటూ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. ఇదంతా దారుణం. 400 సంవత్సరాల చరిత్ర ఉంది. ఒక అర్బన్ డెవలప్మెంట్ ఎలా అవుద్ది? ఒక మనిషిలాగా జీవం ఉంటుంది, పరిణామక్రమం ఉంటుంది. దీని అద్భుతంగా డెవలప్ అవుతుంది. ఈయన వచ్చి హిల్ట్ అంటారు, ఈయన వచ్చి ఇది అంటారు, అదేం అవసరం లేదు, ఇలా జాగ్రత్తగా ఉంటా అని ఆయన మాట్లాడిన విధానంలో కూడా చాలా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం కనపడుతుంది. గవర్నమెంట్ తూలనాటి జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేయడం రేవంత్ రెడ్డి పేరెత్తపోన. సో ఈ విధంగా ఆయన తన పార్టీ అస్తిత్వాన్ని, తన వారసత్వాన్ని రక్షించుకోవడం, పార్టీ క్యాడర్లో ఉత్సాహం నింపడం, ప్రభుత్వాన్ని తూలనాడడం, తర్వాత తెలంగాణ సెంటిమెంట్ని మళ్ళీ ఇన్వోక్ చేయడం, ఇవన్నీ ఒక అద్భుతమైన లక్ష్యాలతో ఆయన ప్రసంగం కొనసాగింది. ఆ యొక్క భాష, ఆయన యొక్క కొలోక్వల్ లాంగ్వేజ్, ప్రజలతో ఆయన మమేకం అవ్వడం, ఆయన యొక్క ఎలక్వెంట్ స్పీచ్, హాస్యం, ఇవన్నీ కూడా అద్భుతంగా మారినాయి. ఆయన్ని క్రిటిసైజ్ చేయడానికి కూడా అపోజిషన్ పార్టీలకి సరిపోలేదు, ఛాలెంజ్లు మినహాయిస్తే. కాబట్టి ఒక అద్భుతంగా జరిగింది. ఆయన అనుకున్న లక్ష్యాలు మాత్రం సిద్ధించే విధంగానే ఆయన ప్రసంగం జరిగింది. రైట్.